అల్లూరి సీతారామరాజు జిల్లా హుకుంపేట మండలం సూకూరు పంచాయతీ బిర్సింగి గ్రామంలో మీ భూమి మీ హక్కు రాజ్యముద్రతో కూడిన భూమి పట్టాదారు పాసుబుక్కు పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జీసీసీ చైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్, మాజీ జెడ్పీటీసీ సాగరి సుబ్బారావు మరియు పీసా కమిటీ అధ్యక్షులు చెప్పాలి శంకర్రావు, టీడీపీ మండల తెలుగు రైతు అధ్యక్షులు మాతే అప్పలకొండ, బాకూరు సర్పంచ్ వెంకటరమణరాజు, సీనియర్ నాయకులు పాడి బాలన్న, హుకుంపేట ఎంపీటీసీ కొమ్మ రమ, సీనియర్ నాయకులు సత్యవతి, పీసా కమిటీ ప్రధాన కార్యదర్శి వెంకటరమణ, సచివాలయ సిబ్బందితో పాటు రెవెన్యూ సిబ్బంది, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు. సిబ్బందికి రెవెన్యూ అయితే అవ్వచ్చు, లేకపోతే ఇతర సచివాలయం స్టాఫ్ అవ్వచ్చు, వీళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ముఖ్యంగా ఈరోజు మనతో పాటు ఇక్కడ పాల్పంచుకోవడానికి వచ్చినటువంటి మన సర్పంచ్ గారు సత్యవతి గారికి, బాకూరు సర్పంచ్ గారు బాకూరు వెంకటరమణ గారికి, మన ఉక్కుంపేట ఎంపీటీసీ గారు రమా గారికి, అదేవిధంగా అన్నిపోయిన సర్పంచ్ గారు సత్యనారాయణ గారికి, మన తాడిపూడి సర్పంచ్ గారు బాలన్న గారికి, మా జెడ్పీటీసీ గారు మాజీ జెడ్పీటీసీ గారు సుబ్బారావు గారికి, ఇతర నాయకులకి, గ్రామస్తులందరికీ కూడా నమస్కారం. ఈరోజు ప్రతి నెల లేకపోతే ఇతర కార్యక్రమాలు మనం చాలా చేస్తాం, కానీ ఈ పంచాయతీలో ఈ ఊరికి వచ్చి ఇదే గ్రౌండ్ లో ఈరోజు ఈ మీటింగ్ పెట్టడం చాలా చాలా సంతోషంగా ఉందమ్మా. ఎందుకంటే మనం గతంలో మీకు గుర్తే ఉండుంటది, నడిపించేటువంటి కార్యక్రమం చేశారు. ప్రతి కష్ట నష్టాల్లో కూడా మీరందరూ మాకు తోడుగా ఉన్నారు. అలాంటిది ఇలాంటి మంచి కార్యక్రమాలు జరిగినప్పుడు మీతో పాటు మేము పాలు పంచుకోవడం చాలా సంతోషంగా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి ముఖ్యంగా ఏంటంటే ఏదో వస్తున్నారు, అధికారులు వస్తున్నారు, లేకపోతే నాయకులు వస్తున్నారు, కార్యక్రమం చేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు అని కాకుండా ఏదో కార్యక్రమం జరుగుతుంది, ఆ కార్యక్రమంలో ప్రజలు పాల్గొంటున్నారు. ఆ కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారు కానీ, లోకేష్ బాబు గారు కానీ, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కానీ, లేదా మోడీ గారు కానీ, మన కూటమి ప్రభుత్వంలో ఉండేటువంటి నాయకులు కానీ వాళ్ళు ఇచ్చేటువంటి దిశానిర్దేశం ఏంటి, వాళ్ళు మన కోసం ఏం చేస్తున్నారు, ఏం చేయడం వల్ల మనకి ఈరోజు ఈ లబ్ధి పొందుతుంది, అన్ని కూడా మీకు చెప్పి వెళ్ళాలన్న ఉద్దేశంతో నాయకులు కానీ కార్యకర్తలు కానీ మీతో పాటు పాల్పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. లేకపోతే గతంలో లాగా పెన్షన్, ఉదాహరణకి పెన్షన్ ప్రతి నెల ఇస్తున్నాం, పెన్షన్ ఇచ్చేసి వెళ్ళిపోయిన తర్వాత రేపొద్దున్న 5 సంవత్సరాల తర్వాత బాబు మీకు పెన్షన్ ఎవరు ఇచ్చారమ్మా, మీకు పెన్షన్ పెంచారు కదా అని అడిగితే ఏమంటున్నారు తెలుసా? మీరంతా మాకు సెక్రటరీ గారు ఇచ్చారండి, లేకపోతే మేడం ఇచ్చారు, మాకు సార్ ఇచ్చారు పెన్షన్ అంటున్నారు. అంటున్నారా? ఎవరిస్తున్నారు పెన్షన్? ఎవరిస్తున్నారమ్మా పెన్షన్? చెప్పాలి మీరే. పెన్షన్ తీసుకుంటున్నారా? ముఖ్యమంత్రి గారు ఇస్తున్నారు. అక్క చెప్పింది ముఖ్యమంత్రి గారు ఇస్తున్నారు. ఎంత ఇస్తున్నారమ్మా పెన్షన్? 4,000 రూపాయలు ఇస్తున్నారు. గతంలో 2,000 రూపాయల వరకు పెన్షన్ పెంచింది కూడా మన ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారే. ఆ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం, ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారంటే 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తానని చెప్పి మన చేత ఓట్లు వేయించుకున్నారు. ఎంచుకున్నారు లేదా? ఓట్లు వేస్తేనే కదా వాళ్ళు గెలిచారు. 1,000 రూపాయలు పెంచడానికి 5 సంవత్సరాలు పట్టింది తల్లి. 1,000 రూపాయలు పెన్షన్ పెంచడానికి 5 సంవత్సరాలు పట్టింది. 250 రూపాయలు పెంచుతారు, 50 రూపాయలు పెంచుతారు, ఏదో మనకి చందా ఇచ్చినట్టు. అలా కాకుండా 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తానన్నటువంటి మన ముఖ్యమంత్రి గారు అసలు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయక ముందునే ఏదైతే వాళ్ళ ప్రభుత్వం పోయి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసినటువంటి వైస్ సర్పంచ్ అన్నగారికి, అలాగే ఇక్కడ మండల డిటి గారికి, విఆర్ఓ మేడం గారికి, అలాగే పంచాయతీ సచివాలయం స్టాఫ్ సిబ్బంది అందరికీ కూడా, ఇక్కడ బిర్సింగ్ గ్రామస్తులకి నా ధన్యవాదాలు. అలాగే ఈరోజు మనకి పట్టదారి పాస్ పుస్తకం రాజముద్రతో ముద్రించి మన ప్రభుత్వం ఎంతో చక్కగా మనకి అందిస్తుందంటే మనం చాలా దాన్ని కట్టుదిట్టంగా చేస్తూ, మన పాస్ పుస్తకం అంటే మనకి ఒక జీవితంలో అది లైఫ్ ఇచ్చేటటువంటిది. ఆ పాస్ పుస్తకం లేకపోతే ఏ పని కూడా మనకి జరిగేది కాదు. ఎందుకంటే మన భూమి కొనాలన్నా అమ్మాలన్నా కూడా ఆ పాస్ పుస్తకం మనకి కంపల్సరీగా ఉండాలి. అదేవిధంగా మనకి అప్పుడు ప్రభుత్వం ఉండేది, కానీ మనకు పాస్ పుస్తకం ఇచ్చారు.
ఆ పాస్ పుస్తకంలో మన పేరు ఉన్నా సరే మన ఫోటో ఉండేది కాదు. ఆ ఫోటో అదే ఫోటో రాజముద్ర వేసిన పాస్ పుస్తకం మనకి ఇస్తున్నారు ఇప్పటి ప్రభుత్వం. అందుకని మనం ఇప్పటిదాకా ఏది ఎలా ఉంది, దేని పరిస్థితి ఎలా ఉంది అనేది కూడా మనం తెలుసుకుంటూ మనం ఇప్పుడు రాబోయే కార్యక్రమాలకు కూడా మనం కట్టుదిట్టంగా ఉండి మనం ఏదైతే బాగుంటుందో దాన్నే మనం ఇది చేసుకోవాలి. ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ, ఈ గ్రామస్తులందరికీ కూడా మరి నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.